అన్ని మతస్థులు గౌరవించేది ఏకైక వ్యక్తి డాక్టరు. డాక్టర్కే అన్ని మతాలు కూడా దైవం కింద భావిస్తారు. వైద్యో నారాయణ హరి అనే దైవంతో సమానంగా డాక్టర్ని చూస్తారు. అలాంటి డాక్టర్లు ఈరోజు రోడ్డు మీద పడి వారు పోలీసులతో ఈడ్చుకునే స్థాయికి ఈరోజు దిగి రోడ్డు పైన పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం వారి హక్కుల కోసం మా హక్కుల్ని కాపాడండి, మేము ఏదైతే కష్టపడి చదువుకొని ఇక్కడికి ఈరోజు విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చిన నేపథ్యంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా చాలా మొండికేస్తున్నారు, అవమానకరంగా చూస్తున్నారు. అంటే మేము చేసిన తప్పేంటి? కేవలం విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించడమేనా మేము చేసిన తప్పు? మాకు పర్మనెంట్ సర్టిఫికెట్లు ఇవ్వటమేనా అని ప్రశ్నించడం మాది తప్పు అంటూ కూడా గత 5 రోజుల నుంచి కూడా వైద్య విద్యార్థులు అయితే కూడా ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. కేవలం పోలీసు వాళ్ళు అయితే ఒక జూలుం ప్రదర్శించి, అంటే కేవలం ఒక మహిళా ఎస్ఐ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, చదువుకున్నటువంటి డాక్టర్స్ను కూడా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అత్యంత దారుణంగా వైద్యుల పట్ల ఇక్కడ నిర్లక్ష్య వైఖరితో పాటు పోలీసులు జులుము కూడా ప్రదర్శిస్తున్నారు. చాలామంది విద్యార్థులు కూడా గాయాలు కూడా అయిన పరిస్థితులు కనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఏపీఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రార్ ఉన్నారో ఇప్పటివరకు కూడా నోరు మెదపకపోవటం, కనీసం తను వీరికి సమాధానం చెప్పకపోవడం కూడా చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది ఏపీఎంసీలో అనే విధానం అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు వీరికి జరిగిన అన్యాయం ఏంటనే విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏదైతే విదేశీలో వైద్య విద్యను అభ్యసించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు 5 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, మీ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? అసలు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ టైమ్స్లో మా విషయం చాలా బాగా ట్రెండ్ అవుతుంది. బట్ లాస్ట్ 13 months నుంచి మేము ఈ పోరాటం అనేది చేస్తున్నాం. మాకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యిందే 13 నెలల క్రితం. ఇప్పుడు మేము వచ్చి ఇలా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం, లేకపోతే ఈ ధర్నాలు చేస్తున్నాం అంటే ఇది మా 5th డే అండి. లాస్ట్ 5 days నుంచి మేము చాలామందిని కలిసాం, కలవాల్సిన వాళ్ళు ప్రతి వాళ్ళని కలిసాం. ప్రతి ఒక్కడు ఏమన్నా అంటే మంత్రి వస్తున్నారు, మీకు అంతా పాజిటివ్గానే జరుగుతుందమ్మా అంటున్నారు. బట్ ఏ పాజిటివ్ మాకైతే కనిపించట్లేదు. మాకు బయటకు ఒకలా మాట్లాడుతున్నారు, లోపల ఒకలా చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఖచ్చితంగా మా డిమాండ్స్ని తీర్చే వాళ్ళు అయితే ఇంతవరకు మేము రావండి. ఫస్ట్ లోపలికి వెళ్తారు, రిజిస్టర్తో మాట్లాడుతూ అంటున్నారు, బయటకు వస్తారు, మళ్ళీ అంతా జరిగిపోతుంది అంటున్నారు. ఏం జరగట్లేదు. అండ్ మేము ఏమి అంటున్నాం అంటే ఇప్పుడు మా దానిలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో కొత్తగా జాయిన్ అయిన ఇంటర్న్ మన దగ్గరికి వచ్చి ఇంటర్న్షిప్ జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఒక అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. వాళ్ళకి 3 years వేసాడు. అదే మన ఆంధ్ర నుంచి వాడు కర్ణాటకకు పోయి అదే ఇంటర్న్షిప్ని అక్కడ చేసుకుంటామని వాళ్ళని అడిగితే సేమ్ పర్సన్కి 1 year వేశారు. సో మీరే రూల్స్ ఫాలో అవుతా అంటున్నారు కదా, అది ఏ రూల్ ప్రకారం కర్ణాటక ఫాలో అవుతుంది, ఏ రూల్ ప్రకారం ఆంధ్ర ఫాలో అవుతుంది? మమ్మల్ని మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు? లైక్ మేము అడుగుతున్నాం, సరే ఇప్పుడేమో వచ్చి మీరు అపోజిషన్ మీట్ అవుతున్నారు, అది ఇది అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నారు. ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారండి, వీళ్ళందరూ ఏమి వైసీపీ వాళ్ళో లేకపోతే టీడీపీ వాళ్ళో అని చెప్పేసి మేము మాట్లాడట్లేదు. ఫస్ట్ మేము కలిసింది అంటే ఇప్పుడుండే గవర్నమెంట్లో ఉండే అఫీషియల్స్నే కలిసాం. మాకు రిజిస్టర్ని కలిస్తే పని అవ్వలేదు, చైర్మన్ని కలిస్తే మాట్లాడుతూ ఉంటున్నారు. సరే ఇదంతా కాదని చెప్పి అఫీషియల్ని కలిసాం, నారా లోకేష్ బాబుని కలిసాం, చంద్రబాబు నాయుడు కూడా కలిసాం. ఇంకెవరిని కలాలి? చంద్రబాబు నాయుడిని కంటే ఇంకా పెద్ద వ్యక్తి ఎవడున్నాడు? ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత కూడా ఆయన కలిసి మేము 6 నెలలు అయింది, ఇంకా మాకు రిజల్ట్ రాలా. ఇప్పుడు మా వాళ్ళు కొందరు వేరే వాళ్ళని కలిస్తే దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు, కానీ మా ఇష్యూని పట్టించుకోవట్లేదు. లైక్ 13 months నుంచి మేము క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడు ఆన్సర్ లేదు, కానీ వచ్చి ఇంకొక 2 రోజుల్లో చేస్తాం. పోలీసులు కూడా అండి, ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు సైలెంట్ ప్రొటెస్ట్, అంటే మేము స్లోగన్ కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మేము ధర్నా చౌక్ దగ్గర ఉన్నప్పుడు కూడా మేము ఏ స్లోగన్ మాట్లాడాల, స్లోగన్ కూడా చెప్పని ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఈడ్చుకొని రోడ్డు మీద తీసుకొని బయటికి వెళ్ళండి. అది కూడా డాక్టర్స్ డే రోజు midnight మేము అడిగాం ఏమని, ఈరోజు మేము ప్రొటెస్ట్ ఆపుతాం, రేపు మేము మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము పీస్ఫుల్ ప్రొటెస్టే చేస్తాం, క్వశ్చన్ చేయడానికి వచ్చాం మేము అంతే అని అంటే, ఆ రోజు మాకు పర్మిషన్ ఇవ్వలేంది కాకుండా ఇంకా తీసుకెళ్ళి లాక్కొని ఈడ్చుకొని అమ్మాయిలను కూడా చూడకుండా లేడీ పోలీస్ ఆఫీసర్లతో జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి అంత అవసరం ఏమి అనేసి అడుగుతున్నాం. సరే మీరు చెప్పండి, అసలు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? అంటే మీరు అలువిగాని హామీలు ఏమన్నా రిజిస్టర్ని కోరారా? అటువంటి హామీలు కోరితేనే మిమ్మల్ని నిరాకరించడానికి, లేకపోతే మీకు ఏమన్నా మీ సర్టిఫికేట్లు మీకు ఒరిజినల్ ఇవ్వడానికి లంచం రూపంలో కానీ లేకపోతే ఇంకేదైనా నజరాలు ఏమన్నా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు?
లేదండి, అలాగేం అడగలేదు. మాకు న్యాయం జరగట్లేదు అనేది ఇప్పటికీ మాకు ప్రశ్నగానే ఉంది. మేమంతా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, అంటే విదేశాల్లో వైద్య విద్యను చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళమే. మేము భారతీయులమే. విదేశాలకి చదువుకోవడానికి వెళ్ళినంత మాత్రాన మేము విదేశీయులం అయిపోలేదు, మేము భారతీయులమే. ఇప్పటికీ మా అందరికీ ఒకటే ప్రశ్న, వేరే ఏ రాష్ట్రంలోని లేని జరగని అన్యాయం మాకే ఎందుకు జరుగుతుంది? ఆంధ్రాలో పుట్టడం మా దౌర్భాగ్యమా? మాకు ఇదే ప్రశ్న ఉంది, మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక రూల్స్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అదే మొత్తం అన్ని రాష్ట్రాలు పాటిస్తాయి. అన్ని రాష్ట్రాలకి మెడికల్ కౌన్సిల్స్ ఉన్నాయి, వాళ్ళకి చైర్మన్స్ రిజిస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యి అలాట్మెంట్స్ ఇచ్చి దాని ప్రకారంగానే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వగా లేని ప్రాబ్లము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది? ఓన్లీ ఇక్కడ మాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? నిన్న అసలు అమ్మాయిల్ని నిన్న కానీ డాక్టర్స్ డే రోజు కానీ అమ్మాయిలు అబ్బాయిలు పక్కన పెట్టండి, మేము మనుషులమని డాక్టర్స్ మాకు బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎందుకు? ఇంత చదువుకుంది మేము ఇలా రోడ్డు మీద కూర్చొని పోలీసుల చేత లాక్కెళ్ళించుకోవడానిక? అందుకేనా మేము చదువుకుంది? మాకేం గుర్తింపు లేదా? మాకే అన్యాయం జరిగితే మేము ఇంకెవరిని అడగాలి? అందరి దగ్గరికి వెళ్ళాం. ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరంన్నర నుంచి మాకు న్యాయం జరగలేదు కాబట్టే మేము ఇప్పటికీ ఇంతలాగా మా వైపు న్యాయం ఉంది కాబట్టే మేము ఇలా నిలబడగలుగుతున్నాం. మీ వైపు న్యాయం ఉంటే మీరు వచ్చి మాట్లాడండి. ఇంకా నేను పోలీసులు అలా తీసుకెళ్ళినందుకు నేను చెప్తున్నాను, చాలామంది నేను విజయనగరంలో నాకు అలాట్మెంట్ 1 year వచ్చింది. నేను విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను సంవత్సరం. నేను పనిచేస్తున్నప్పుడు క్యాజువాలిటీస్ అంటే ఎమర్జెన్సీస్లో ఎంతోమంది పోలీసులు మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు అర్ధరాత్రులు. అప్పుడు మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ నైట్ టైమ్స్ ఉండరు. వాళ్ళు కాల్ చేస్తే కొన్నిసార్లు వాళ్ళు అందుబాటులోకి వస్తారు, కొన్నిసార్లు రారు. అలాంటప్పుడు అదే పోలీసులకి మాలాంటి ఇంటర్న్స్ ఇక్కడ ఉన్న వాళ్ళమే మేము వాళ్ళకి వైద్యం అందించాం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతమంది జనం వస్తారో తెలుసు మీకు. అప్పుడు అర్ధరాత్రి ఒక పోలీసుకి కూడా మేమే ఇచ్చాం ట్రీట్మెంట్. అప్పుడు పోలీస్కి మేము ఇచ్చిన ట్రీట్మెంట్ పనికి రాలేదా? అప్పుడు వాళ్ళు మా ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, అప్పుడు పోలీస్కి మేము ఇచ్చిన ట్రీట్మెంట్ పనికి రాకపోతే ఎందుకు? ఇంకా అప్పుడు అదే పోలీస్ ఇప్పుడు మా మీద ఇంతలాగా చేయడం అనేది మేము నిజంగా ఖండిస్తున్నాం. ఇది అసలు పోలీసు వాళ్ళు ఏదైతే తీసుకున్న చర్యలు, అసలు ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత అగ్రవేశాలతో మీ పైన విరుచుపట్టడానికి కారణం? మేము యాక్చువల్గా 5 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్ డే రోజు కూడా అలా తీసుకెళ్లారు. మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా కార్ రావడం, చైర్మన్ గారి కార్ వచ్చింది. అప్పుడు మేము అసలు దౌర్జన్యం కూడా ఏం చేయలేదు. మా హక్కులు మాకు నెరవేర్చండి అని క్వశ్చన్ చేశాము. అసలు ఆయన పోలీసులు అంతా మిమ్మల్ని వెంట తోసేస్తున్నారు. మేము అసలు లోపలికి వెళ్ళడానికి కూడా అలో చేయలేదు. 5 members లోపలికి రండి మేము మాట్లాడి పంపించేస్తామంటున్నారు కదా. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించేస్తున్నారు. అంత ధైర్యం ఉంటే మేము ఆయన చేస్తుంది కరెక్ట్ అనిపిస్తే బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎవరినో పోలీసులు కానీ అలా వాచ్మెన్ కానీ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు చెప్పి పంపించేస్తున్నారు మమ్మల్ని వెనక్కి. మేము మనుషుల్లా కూడా అసలు ట్రీట్ చేయట్లేదు. మీరు చెప్పండి, స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వీరికి జరిగిన అన్యాయం పైన మీరు ఎటువంటి ఉద్యమం చేయబోతున్నారు? ఫైనల్గా అసలు అంటే ఏం కన్క్లూజన్ చేయబోతున్నారు? విద్యార్థుల యొక్క హక్కుల కోసం వారు పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఇది 2-3 రోజుల నుంచి విజయవాడలో జరగట్లేదు, గత 13 నెలల నుంచి జరుగుతుంది. కానీ రమేష్ గారు, ఒక రిజిస్టర్ గారు, పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని విద్యార్థుల్ని మేము మీ పైన కేసులు పెడతాం, ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే అని చెప్పి అక్కడ యూనివర్సిటీ ఏపీఎంసీ ముందర పోలీసు వారిని గేట్ల దగ్గర పెట్టించుకొని అతను లోపల అతను మాత్రం ఏసీ గదిలో నిద్రపోతూ, విద్యార్థులు మాత్రం వాళ్ళు విద్య పూర్తి చేసుకున్న మా పిఆర్లు మాకు ఇవ్వండి అంటే అక్కడ రోడ్లపైన బైఠాయించి వాళ్ళు దాదాపు 13 నెలలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నా కూడా పోలీసు వాళ్ళని వ్యవస్థను అడ్డు పెట్టుకొని దాదాపు ప్రతిరోజు వాళ్ళు హంగర్ స్ట్రైక్ తిరిగినప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఆడపిల్లలను చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. అసలు వైద్య విద్యార్థులను చూడకుండా కూడా ఏ విధంగా అయితే ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో దానికన్నా దారుణంగా వాళ్ళే మేలు. వాళ్ళని ఒక కాన్వేలో పద్ధతిగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరకల సదుపాయాలతో మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు. మరి వాళ్ళ హక్కులు అడుగుతున్నారు, వాళ్ళు కల్పించమంటే కల్పించకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుంటారు. మరి నిన్నటి రోజున అదే పద్ధతిలో ఏపీఎంసీ చైర్మన్ గారు కూడా అతను వచ్చారు. సార్ మీరు సానుకూలంగా ఉన్నారు, మీరు చెప్తే అయిపోయింది, ఆ రిజిస్టర్ గారికి ఒకసారి మీరు చెప్పి మా సమస్యను పరిష్కరించండి సార్ అని ఆ గేట్ దగ్గర అతన్ని వస్తున్న సందర్భంలో కారు ఆపి అడుగుతుంటే అతను కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రిజిస్టర్కి పోలీసుని అడ్డు పెట్టుకొని అతను లోపలికి వెళ్ళిపోయారు. మరి రిజిస్టర్ గారు అయినా స్పందించారంటే ఎవరు స్పందించాల. కానీ ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. అంటే సానుకూలంగా అంటే
మాకు సమస్య పరిష్కారం కావాలి కానీ మాటలు చెప్పి మబ్బు చూపుతూ ఆ విధంగానే వ్యవహరిస్తున్న వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. నిన్నటి రోజున అరెస్ట్ చేసిన సందర్భంలో ఎస్ఐ గారు ఆమె ఒక సాటి ఒక మహిళా పోలీస్ అయింది, కాకి చొక్కా ధరించినటువంటి ఒక ఉమెన్ అయింది కూడా వైద్య విద్యార్థులు మహిళలను చాలా దారుణంగా చుట్టుపట్టి లాగి కొట్టడం, నువ్వేం చేసావు, నీ ఇంట్లో నేనేమన్నా పని మనిషి అని చెప్పి ఒక రౌడీ షీటర్. అసలు ఆమె అయితే ఒక యూనిఫామ్ ధరించిన పోలీసుల అధికారి కనిపించట్లేదు కానీ ఒక రౌడీ షీటర్ ఎటువైతే బిహేవ్ చేస్తారో దానికన్నా దారుణంగా బిహేవ్ చేసింది. బాలికలందరూ కూడా చాలా దురుచుగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన దాడి చేయడం మేము ఏఐసీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ 13 నెలలుగా మేము ఏఐసీఎఫ్గా విద్యార్థుల పక్షాన్ని నిలుస్తున్నాం. వాళ్ళ పీఆర్లు ఇచ్చిన వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ వీళ్ళ అడుగులతో అడుగు వేస్తూ ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా, ఈ పోరాటం సాగించేంత వరకు కూడా ఈ పరిష్కారం మార్గానికి దారి చూపేంత కూడా మేము కొనసాగిస్తాం. ప్రస్తుతానికైతే విద్యార్థులతో పాటు యూనియన్ లీడర్స్ కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే విద్యార్థుల పట్ల ప్రవర్తించినాడంటే పోలీసులు ప్రవర్తించిన తీరు, ఒక రౌడీ షీటర్ లాగా కాకి బట్టలు వేసుకున్న ఒక రౌడీ షీటర్లో ఒక మహిళా ఎస్ఐ ప్రవర్తించిన తీరు ఉందని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు కూడా తీవ్రంగా దీనిపైన మండిపడుతున్నారు. అదే కాకుండా విద్యార్థి ఏదైతే వైద్య విద్యను అభ్యసించి కూడా ఇక్కడ డాక్టర్స్గా ఉండి ప్రజల ప్రాణాలని వీరి ప్రాణాలని ఆ ప్రాణంగా పెట్టి కూడా వీరు చేస్తున్నాక డాక్టర్స్ పైన కూడా ఈ విధమైనటువంటి కాదు పోలీసులు జులుమే కాదు, కేవలం ఏఎంసీ యొక్క వారికి తీరు కూడా చాలా ఆక్షేపణీయంగా ఉందంటూ కూడా వీరి యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే మేము అప్పటి వరకు దిగి వచ్చే ప్రసక్తే లేదు, అప్పటి వరకు ఈ యొక్క దీక్షలు విరమించకుండా అయితే మేము ఉండే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో కనబడుతుంది. దీంతోపాటు ఇది ఒకటి గాయపడినటువంటి విద్యార్థులను చూస్తా ఉన్నాం, కాలుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గాయమైంది. నిన్న పోలీసులు చేసినటువంటి చర్యలకు కూడా గాయం కూడా అవటం అయితే చూస్తా ఉన్నాం. విద్యార్థులు అంటే వీరు కేవలం డాక్టర్స్ అంటే సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి ఏదైతే ఈ వృత్తిలో ఉన్న డాక్టర్స్ కూడా ఈరోజు ఇలా రోడ్డు పైన పట్టడం చూసుకుంటే అత్యంత బాధాకరం అంటున్నారు. అసలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గాయాలైన ఇక్కడ డాక్టర్ ఉన్నారో డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకు ఏదైతే నిన్న జరిగినటువంటి పోలీసులు చేసిన చర్యలు ఈ గాయాలు కూడా అంటే ఎలా చూడాలి, అసలు మీరు ఏం చేస్తే పోలీసులు ఇటువంటి యొక్క ప్రవర్తన చేశారనుకుంటున్నారు? మీరు ఏ వీడియోలో చూసుకున్నా కూడా ఒకటే జరిగిందండి. మేము ఎవరిని ఏమి అనలేదు, కొట్టలేదు, మేము ఏ రకమైన చర్యలు చేయలేదు. కేవలం మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పన్నాం కాబట్టి అది తప్పు అయిపోయింది. దానికి మమ్మల్ని అలా చేసి నన్ను కడుపులో తన్ని కాళ్ళు తిప్పి ఇలా ఈరోజు ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టారు. దానికి మేము చేసిన తప్పేంటో మాకు తెలీదు. మా వరకు మాకు తెలిసి మేము ఏ తప్పు చేయలేదు. బయటికి వెళ్ళి చదువుకొని ఏపీలో పుట్టడం తప్ప ఇంకా అంతకుమించి మేము చేసిన తప్పంటూ ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. మేము కేవలం అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక ఇది చేశారని మేము అనుకుంటున్నాం అంతే. ఇది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న ప్రధానంగా ఒకటే, శాంతియుతంగా మాకున్న హక్కులకి రక్షణ కల్పించండి అన్న నేరానికి మమ్మల్ని ఈ విధంగా పోలీసులు జూలుం ప్రదర్శించి కేవలం ఏపీఎంసీ చేస్తున్న నిర్వాకం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ అనిల్తో కృష్ణమేడ.